ఒక బాధను అనుభవిస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉండే ఉండొచ్చు. సో పర్టికులర్లీ ఈ సబ్జెక్ట్ గురించి నేను ఈరోజు డిస్కషన్ చేస్తూ. సో పక్షవాతం ఇట్స్ పారాలిసిస్ అంటారు మన. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు మారుతున్నటువంటి జీవన విధానంలోనే కానివ్వండి, ఈ పెరుగుతున్న మానసిక ఒత్తిడి కారణంగా కానివ్వండి, ఇటీవల పక్షవాతం బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్నది. సో సాధారణంగా ఏమవుతుందంటే ఈ పక్షవాతం ఒకసారి వచ్చిందంటేనో మన రోజువారీ జీవన విధానమే కానివ్వండి చాలా కష్టంగా అయిపోతూ ఉంటుంది. అండ్ ప్రతి పని మీకి కూడా మనం ఇతరుల మీద ఆధారపడవలసి వస్తూ ఉంటుంది అనమాట. సో ఈ యొక్క పక్షపాతం ఏదైతే ఉన్నదో అది రాకుండా మనం ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవచ్చు. సో ఒకవేళ పక్షపాతం వచ్చినటువంటి పక్షంలో ఎటువంటి మెడిసిన్ మనం తీసుకుంటూనే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి, అదే విధానంగా ఎటువంటి ఆహారాలు తీసుకుంటూ ఉండాలి అనేటువంటి వాటి గురించి మాట్లాడుకుంటాం. సో ఈరోజు పక్షపాతం దగ్గరకు వచ్చేసరికి చాలా మంది అనుకునేటువంటిది ఏంటంటేనో మామూలుగా సింపుల్ గా పక్షవాతం అనే ఒక వర్డే తెలుస్తుంది. పక్షవాతం దగ్గరకు వచ్చేసరికి ఇంతకు మించి ఏమి ఉండదేమో అనుకుంటారు. కానీ ఈ పక్షపాతం దగ్గరకు వచ్చేసరికి ఎన్నో రకాలైనటువంటి పక్షవాతాలు ఉన్నాయి. దీన్ని సెగ్రిగేట్ చేయాలంటే మీకు ముందరగా మెయిన్ గా చెప్పాలి అనేటువంటి పక్షంలో కనుక అయితేనో ఒక 4 మెయిన్ వెరైటీస్ ఉన్నాయన్నమాట ఇందులోని పక్షవాతంలోని. అది కాక ఇంకా ఎన్నో వెరైటీస్ ఆఫ్ పక్షవాతాలు కూడా ఉన్నాయన్నమాట. సో వాటన్నిటి గురించి మనం తెలుసుకుంటూనే మనం ఏ విధంగా మనం జాగ్రత్త పడాలి అని వాటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అనే దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం మనం. సో అసలు పక్షపాతానికి పక్షపాతానికి గల కారణాలు ఏంటయ్యా అంటేనండి, పర్టికులర్లీ ఈ యొక్క నాడీ వ్యవస్థ ఏదైతే ఉంటుందో అంటే మన బ్రెయిన్ నుంచి ఏదైతే నాడులు మన వెన్నుముక నుంచి మొత్తం ప్రతి అవయవానికి కూడా ప్రతి పాయింట్ టు పాయింట్ వరకు మనకి శరీరంలోని అన్ని కోణాల మీదకే వెళ్తూ ఉంటుంది. కాబట్టి మనకి కమ్యూనికేషన్స్ ఇచ్చేటువంటిది ఈ నాడీ వ్యవస్థ ద్వారానే, మైండ్ నుంచి ఈ నాడీ వ్యవస్థ ద్వారా ప్రతి అవయవానికి ఆ మెదడు సంకేతాలు పంపిస్తూ ఉంటుంది అనమాట. సో సాధారణంగా ఎప్పుడైతే ఈ నాడీ వ్యవస్థ దెబ్బతింటుందో ఏ పర్టికులర్ నాడీ ఏదైతే ఉంటుందో ఎక్కడైతే దెబ్బతింటుందో దానికి తగ్గట్టుగాను దానికి సంబంధించిన అవయవాల మీద దాని యొక్క ప్రభావం చూపిస్తూనేను ఆ యొక్క ప్రభావం దెబ్బతినేటువంటి దానిగా మారిపోతూ ఉంటుంది. సో పర్టికులర్లీ ఇది నాడీ వ్యవస్థ. దీనికంటే ఇంకా 2-3 కారణాలు ఉన్నాయండి. అది మనం నెక్స్ట్ మన స్లైడ్స్ తెలుసుకుందాం. మనం అది ఇంకా ఎన్ని కారణాలు ఉంటాయని తెలుసుకుందాం. బట్ బిఫోర్ దట్ వన్, ఈ పారాలిసిస్ అనేటువంటి దగ్గర ఏదైతే ఉన్నదో ఎన్ని రకాలుగా వస్తున్నది అని చూస్తున్నాం మనం. సో సాధారణంగా పక్షవాతం శరీరాన్ని కొన్ని భాగాల దగ్గర రావచ్చు, అంటే చిన్న చిన్న భాగాల దగ్గర రావచ్చు. అది ముఖ్యంగా అది ముఖం మీద మనం చూసే ఉండదు. ముఖం ఈ నోరు ఒక వైపుకి వెళ్ళిపోవడం కానీ, అతని చేతులు వంకరగా మారిపోవడం కానీ, అదే విధంగా కాళ్ళ మీద కూడా ప్రభావం చూపిస్తూ ఉంటాయండి. కొన్నిసార్లు ఈ పక్షవాతం అనేది పూర్తి బాడీ మీద కూడా ప్రభావం చూపిస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇందులోని ఈ యొక్క మెయిన్ గా చెప్పాలి అనేటువంటి ప్రకారంగాను ఈ మోనోప్లోజియా, అదే విధానంగానే హిమోప్లోజియా, అదే విధంగా పారాప్లేజియా అండ్ అదే విధానంగాను గొడ్రిప్లోజియా, ఇలాగా 4 రకాలు ఉన్నాయన్నమాట. సో ఈ రకాల యొక్క మనం చూడంగానే దేనికి సంబంధించినటువంటి పారాలిసిస్ వచ్చిందని మనం గ్రహించుకోవచ్చు అనమాట ఇది. సో ఇవి కాక ఇంకా 3 రకాలైనటువంటి పారాలిసిస్ ఉన్నాయండి. అది నెక్స్ట్ రాబోయే స్లైడ్స్ లో మనం తెలుసుకుందాం మనం అది. సో ఈ యొక్క దేనికి సంబంధించినట్టు ఏదైతే ఉందో ఆ పారాలిసిస్ ఏదైతే వచ్చిందో ఆ పారాలిసిస్ ట్రీటబుల్లా అసలు, లేకపోతే దానికి ఏదైనా మనం ఎటువంటి ప్రక్రియ చేస్తే దాంట్లోంచి మనం మళ్ళీ బయటపడగలము, లేని పక్షంలో దీనికి అసలు ట్రీట్మెంట్ ఉందా లేదా అనేటువంటి వాటి మీద కూడా మనం అవగాహన ముందుగా తెలుసుకుంటాం మనం ఇదిగా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అనుకున్నటువంటి డిప్లేజియా. ఇది డిప్లేజియా అనేది ఏవైతే ఉన్నదో ఇక్కడ చూడండి, మనకి ఈ శరీరంలోని 2 పార్ట్స్ మీద ఆధారపడి ఉంటుంది. వస్తే 2 వైపులా వస్తుంది, కాళ్ళకు కానీ చేతులకు కానీ అది 2 వైపులా వచ్చేస్తుంది. దీన్ని డిప్లేజియా అంటారు. అంటే 2 చేతులు కూడా చచ్చుపడిపోయాయి అనుకోండి, అంటే ఈ శరీరంలో 2 వైపులా ఒకే ప్రాంతంలో పక్షపాతం, అంటే 2 చేతులు కానీ లేదా 2 కాళ్ళ మీద కానీ దీని యొక్క ప్రభావం చూపిస్తుంది. సో ఎప్పుడైతే 2 కాళ్ళు 2 చేతుల మీద అది ప్రభావం చూపిస్తుందో అని చూసారో వెంటనే మీరు గ్రహించుకోవచ్చు ఇది డిప్లేజియాకి సంబంధించినటువంటి పక్షవాతం అనేటువంటిది మీరు ఇమీడియట్ గా మీరు గ్రహించుకోవచ్చు. అదే విధానంగా ఎక్కువగా మనం చూసేటువంటిది ఒకవైపుకే వస్తూ ఉంటుంది. సాధారణంగా మనం చూసినటువంటి దాంట్లోని ఏదో కుడివైపు కానీ లేదా ఎడమవైపు కానీ కాళ్ళు చేతులు 2 చచ్చుపడిపోతూ ఉంటాయి అనమాట. దాని
హెమిప్లేజియా అని అంటారు. సో మనం చూసేటువంటి వాటి ప్రకారం ఇక్కడ మీకు ఇచ్చినటువంటి ఫిగర్ ఏదైతే ఉన్నదో అని చూడండి, మీకు రైట్ సైడ్ మీకు ఏదైతే కనిపిస్తుందో రైట్ సైడ్ అంతా గ్రీన్ గా ఉంది కాబట్టి దట్ ఈస్ పెరాలసిస్ ఎఫెక్ట్ వచ్చింది అనమాట అది మీకు. సో సో దాన్ని మనం చూడంగా ఒక కాలు ఒక చెయ్యి ఒక వైపు అంతా కూడా మీకు పెరాలసిస్ అయిపోయింది. సో దాన్ని మనం హెమిప్లేజియా అంటే మనం చూడంగానే ఏ విధంగా దాన్ని ఐడెంటిఫై చేసుకోవచ్చు అనే దాని విధంగా మనం చూసిన పక్షంలోని అది దేనికి సంబంధించినటువంటి పక్షవాతం అనేది మనం చూడంగా తెలుసుకోవచ్చు. మనం ఏదైతే ఇట్ ఇస్ డిప్లేజియానా లేదా హెమిప్లేజియానా అనేటువంటిది సులభంగా మనం తెలుసుకోవచ్చు. మనం అదే విధానంగా నెక్స్ట్ దానికి వెళ్ళేసరికి మోనోప్లోజియా. మోనోప్లోజియా దగ్గరికి వచ్చేసరికి పర్టికులర్లీ ఒక అవయవం మీద మాత్రమే ప్రభావం చూపిస్తుంది. మీకు ఏదైనా కాలు కానీ లేకపోతే చేతి మీద కానీ దీని యొక్క ప్రభావం చూపిస్తుంది. అండ్ అదే విధంగాను పారాప్లేజియా. పారాప్లేజియా దగ్గరికి వచ్చేసరికి దీని ప్రభావం మూలంగా పక్షపాతం రెండు కాళ్ళని లేదా మొండ నుంచి అంటే మెడ దగ్గర నుంచి కూడా పూర్తిగా కూడా చచ్చుపడిపోతుంది అన్నమాట ఇది. సో ఇది మనం చూడండి ఫిగర్స్ మోనోప్లేజియా దగ్గరకు వచ్చేసరికి ఏదైనా ఒక కాలే పెట్టాను లేదా మనం ఇంకో గ్రీన్ బాన్ చేసుకోవచ్చు. ఏదైనా సైడ్స్ అనమాట, ఈ కుడి వైపున రావచ్చు లేదా ఎడం వైపున రావచ్చు అండి. ఒక కాలుకి కానీ వస్తుంది లేదా ఒక చెయ్యికి కానీ వస్తుంది అన్నమాట. దీనే మోనోప్లోజియా అని అంటారు అనమాట. అదే విధానంగా పారాప్లేజియా. ఈ పారాప్లేజియా దగ్గరకు వచ్చేసరికి రెండు కాళ్ళు పడిపోతాయి లేదా రెండు చేతులు పడిపోతాయి లేదా పైనుంచి ముండి నుంచి కూడాను పూర్తిగా బాడీ అంతా కూడాను అయిపోతుంది. సో ఇక్కడ ఇచ్చిన ఫిగర్స్ ప్రకారంగా మీరు ఏదైతే చూసారో దాని ప్రకారంగా ఈజ్ ఇట్ మోనోప్లోజియా ఆర్ పారాప్లేజియా అనేటువంటి దాన్ని మనం ఈజీగా మనం గ్రహించుకోవచ్చు. అర్థమవుతున్నదా మాస్టర్? హలో, సూపర్ సార్, సూపర్. అర్థమవుతున్న దానికైతే ఓకే అని పెట్టండి. ఓకే, లేకపోతే ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టుగైతే లాస్ట్ టైం మీరు అడిగిన పక్షంలో అయితే మనం డెఫినెట్లీ కెన్ సే ఓకే. సో నెక్స్ట్ దగ్గరికి వచ్చేసరికి క్వాడ్రిప్లేజియా అంటారు లేదా టెట్రాప్లేజియా అని అంటారు అన్నమాట. సో దీన్ని లక్షణాలు చూసిన పక్షంలో అయితే చూడండి, అక్కడ ఫిగర్ లో మీకు ఇచ్చినటువంటిది మొత్తం బాడీ అంతా అయిపోయింది. రెండు కాళ్ళు వచ్చేసి రెండు చేతులు కూడా వస్తే మొత్తం ముండి నుంచి మొత్తం ఈ కటి భాగం వరకు కూడా మొత్తం అంతా వచ్చేసింది. సో దీని ఈ ఈ విధంగా వచ్చినప్పుడు అసలు మూమెంట్ అంటూ అసలు ఏది ఉండదండి. కంప్లీట్ గా మనం ఇంకొకరి మీద ఆధారపడవలసే వస్తుంది అన్నమాట ఇది. సో దీని లక్షణాలు అన్ని అవయవాల మీద చూపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ అదే విధానంగా దీని యొక్క ప్రభావం పైన మెడ దగ్గర నుంచి తీసుకుని అడుగు పాదం వరకు కూడా దీని యొక్క ప్రభావం ఉంటుంది. సో దీన్ని క్వాడ్రిప్లేజియా అంటారు లేదా టెట్రాప్లేజియా అని అనొచ్చు అనమాట. అదే విధంగా మల్టిపుల్ క్లోరోసిస్ అనమాట. ఈ మల్టిపుల్ క్లోరోసిస్ ఎంఎస్ అంటే ఈ యొక్క మన సెరెబ్రల్స్ అంటే మన మైండ్ కి సంబంధించినటువంటిది ఎంతవరకు ఏందో దాని ప్రభావం దీని మీద ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. సో ఇది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ యొక్క దీర్ఘకాలంగా ఉండేటువంటిది, ఎప్పుడో చాలా ఎక్కువగా ఉండేటువంటిది ఏదైతే ఉందో పక్షంలోని సెంట్రల్ నర్వస్ సిస్టమ్ యొక్క ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఈ యొక్క వ్యాధి మూలంగా వచ్చేటువంటి ఈ యొక్క పక్షవాతాన్ని మల్టిపుల్ క్లోరోసిస్ అంటారు. సో కొంతమంది ఇది కొంచెం నెమ్మదిగా చూపిస్తూ ఉంటుంది లేదా కొంచెం దీని యొక్క ప్రభావం కొంత మేరకే ఉంటుంది లేదా ప్రభావం పూర్తిగా కూడా ఉండవచ్చు. ఇది ఎలా చెప్పలేము మనం, అది పూర్తిగానే ఉండొచ్చు లేదా తక్కువగానే ఉండొచ్చు అది. సో దీని మూలంగా ఏమవుతుందంటే వాళ్ళు చూపు కూడా పోగొట్టుకుంటారు, మాట్లాడటం కూడా చాలా చాలా కష్టంగా మాట్లాడుతూ ఉంటారు. మాటలు కూడా ఉచ్చారణ ఏదైతే ఉన్నదో సరిగ్గా పలకలేరు వాళ్ళు. అండ్ అస్సలు నడిచేటువంటి ప్రసక్తే ఉండదు. నడవడం లేనప్పుడు ఇంకా రాయడం ఏమి రాస్తారండి, రాయడం కూడా ఉండవచ్చు. అండ్ ఇంకా ఎక్కువ చెప్పాలంటే దీంట్లోని ఈవెన్ మింగడం కూడా రానే రాదనమాట. సో ఎప్పుడైతే ఈ యొక్క లక్షణాలు మీరు ఐడెంటిఫై చేశారో డెఫినెట్లీ యూ కెన్ వెరీ వెల్ ఐడెంటిఫై అనమాట. ఇట్స్ ఏ మల్టిపుల్ క్లోరోసిస్ అని చెప్పేసి మనం గ్రహించుకోవచ్చు అనమాట. సో ఇది మెదడుకి సంబంధించినటువంటి యొక్క వ్యాధి అనమాట. సో దీని మూలంగా మన యొక్క శరీరంలోని అన్ని అవయవాలు కూడా చచ్చుబడిపోతూ ఉంటాయి, ఇంక్లూడింగ్ చూపు పోతుంది యాజ్ వెల్ యాజ్ మనం ఇంక్లూడింగ్ మింగడం కూడా మనకి రానే రాదనమాట. సో మనం యాక్చువల్గా మన ఈ ఫిగర్స్ ఏదైతే ఇచ్చానో దాన్ని చూడంగానే మీరు మామూలుగా చూసినప్పుడు మీరు వెరీ వెల్ ఈజీగా ఐడెంటిఫై చేస్తారని చెప్పేసి ఈ ఫిగర్స్ వేయడం జరిగింది. అండ్ దెన్ నెక్స్ట్ దగ్గరికి వెళ్ళేసరికి ఇది బయ్యారి అని పడింది. ఇది బయ్యారి కాదండి, బ్యారీ యాక్చువల్గాను. గులియన్ బ్యారీ సిండ్రోమ్ అంటారు దీన్ని. ఈ గులియన్ బ్యారీ సిండ్రోమ్ దగ్గరకు వచ్చేసరికి ఈ వ్యాధి చాలా చిత్రంగా ఉంటుంది. అసలు మనిషిని చూస్తే ఆరోగ్యాన్ని కనిపిస్తాడు కానీ
సడన్లీ నెమ్మదిగా ఏమవుతుందంటేను వాళ్ళ యొక్క కాళ్ళు కానీ చేతులు కానీ ఈ కండరాలు కానివ్వండి ఇవన్నీ నెమ్మదిగా చచ్చుపడిపోతూ ఉంటాయన్నమాట. సో ఇక్కడ చూపించిన విధంగా చూడండి, ఫిగర్లో మీకు చేతి కండరాలు ఏదైతే ఉన్నాయో ఎప్పుడైతే దాని మీద ఎఫెక్ట్ పడిందో అని ఆ చేతిని వాళ్ళు లేపలేని పక్షంలో ఉంటుంది, లేదా బరువుగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ అదే విధానంగా ఈ పక్కన ఉన్నటువంటిది నెక్స్ట్ ఫిగర్ చూడండి. ఈ ఫిగర్ లో మీకు అన్ని కనిపిస్తున్నాయి. మీకు ఆ నడుము పై నుంచి కూడా అన్ని పోతూ ఉంటాయి మీకు అన్ని. సో అండ్ అదే విధానంగాను నిలబడడం కూడా వాళ్ళకి ఉండదండి. అండ్ అసలు ఈ చేతులు తిమ్మిరికి పోవడమే కానివ్వండి, చేతులు మూమెంట్ ఉండకపోవడమే కానివ్వండి, ఇలా ఎన్నో రకాలుగా మీకు ఆ యొక్క బాధ కనిపిస్తూ ఉంటుంది. అండ్ పర్టికులర్లీ చెప్పాలంటేనండి, మన శరీరంలోని యొక్క కణాలు ఏదైతే ఉంటాయో అని మంచి కణాల మీదనే వాటి యొక్క ప్రభావం చూపిస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ ఆటో ఇమ్యూన్ సిస్టమ్ అంటారన్నమాట. అంటే మన శరీరంలో ఉన్నటువంటి మంచి చేయవలసినటువంటి సిస్టమ్ ని మన శరీరం పాడు చేస్తూ ఉంటుంది. ఇది సాధారణంగా వెరీ రేర్ కేసెస్ అన్నమాట ఇవి. సో ఇవన్నీ ఏమవుతాయంటే ఆటో ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉన్నదో ఈ ఆటో ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడైతే మన శరీరంలోని మన కండరాల మీద సెల్యులర్ లెవెల్స్ మీద పనిచేస్తూ ఉంటాయో అని అప్పుడు ఏమవుతుందంటే ఈ మెడ కండరాలతో పాటు కూడా ఒక్కొక్కసారి తలలోని కండరాల మీద అచేతనంగా కావడం మూలంగాను కళ్ళు మూసుకుపోవడం కూడా సాధ్యం కాని పరిస్థితిలో ఉండిపోతారు వాళ్ళు. ఈవెన్ కళ్ళు మన రెప్పలైతే మనం మూస్తున్నాం అంటే ఆ రెప్పలు కూడా మూయలేరు. సో ఇట్ ఇస్ కాల్డ్ ఆటో ఇమ్యూన్ సిస్టమ్ మూలంగా అయ్యేటువంటి ఒక పారాలిసిస్ ఇది. సో దిస్ ఇస్ వెరీ రేర్ కేసెస్ అనమాట. అసలు లక్షల్లో ఉండేటువంటి ఒక కేసు ఏదైతే ఉంటుందో రావచ్చు అనమాట. బట్ అల్టిమేట్లీ మీ యొక్క నాలెడ్జ్ కోసం నేను మీకు ఇది ఇవ్వడం జరుగుతుంది. గులియన్ బ్యారీ సిండ్రోమ్ అంటారు దీన్ని. ఇట్ ఇస్ ఓన్లీ ఆటో ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉన్నదో మీ శరీరంలోని అది ఆటో ఇమ్యూన్ సిస్టమ్ మన శరీరంలో మంచి కణాలు ఏదైతే ఉందో ఆ కణాల మీదే ప్రభావం చూపించినప్పుడు అవే వాటిలే కొట్టుకుంటూ చేస్తున్నప్పుడు ఆ యొక్క ప్రభావం మన శరీరం మీద పడి ఇట్స్ కాల్డ్ ఈ యొక్క గులియన్ బ్యారీ సిండ్రోమ్ అంటారు. దీని మూలంగానే మనకి ఈవెన్ ఎందాలు చెప్పిన విధానంగానే కళ్ళు రెప్పలు కూడా మనం వాల్చేటువంటి పరిస్థితిలో ఉండదన్నమాట. అదే విధంగా నెక్స్ట్ వచ్చేసరికి సెరెబ్రల్ పాల్సీ అంటారు అనమాట. వెల్ ఈ సెరెబ్రల్ పాల్సీ అనేది సాధారణంగాను పుట్టుకతోనే వచ్చేటువంటి ఈ యొక్క లక్షణం అన్నమాట. ఇట్స్ ఎ బ్రెయిన్ పార్ట్లీ పారాలిసిస్ అని చెప్పొచ్చు మనం ఇది. చూడండి, కొంతమంది పిల్లలు మీరు ఆ బొమ్మలో ఇచ్చిన విధానంగాను కొంత మెంటలీ డిజార్డర్ అని చెప్పొచ్చు. అది ఆ వర్డ్ కూడా యూజ్ చేయడానికి లేదు ఇక్కడ మనకి. ఇట్స్ క్వైట్ డిఫరెంట్ అనమాట. ఈ యొక్క వర్డ్ దేని ఉపయోగించాలో నాకు తెలియదు పర్టికులర్ చెప్పాలంటే. చూడండి, ఇక్కడ ఈ యొక్క మనుషులు ఒక విధంగా మూవ్మెంట్ అవ్వాలనుకునేసరికి ఇంకో విధంగా వెళ్తూ ఉంటుంది చేతులు కూడాను. సో అదే విధంగా చూడాలనుకున్నా కూడా సరైన పద్ధతిలో చూపు ఉండదు, మాట సమంగా ఉండదు, తత్తరబిద్దలుగా మాట్లాడుతూ ఉంటారు. ప్లస్ కొంత చూడంగానే మెంటలీ డిజార్డర్ ఏమో అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇది పర్టికులర్లీ బ్రెయిన్కి సంబంధించినటువంటి పక్షవాతం. ఇది పుట్టుకతోనే వచ్చేటువంటిది సాధారణంగా, లేదా కొంత ఎదిగిన తర్వాత కూడా ఉన్నటువంటిది. పర్టికులర్లీ ఇది పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. మనకి ఓన్లీ పిల్లల్లోనే ఉంటుంది ఎక్కువగా. ఇది పెద్దవాళ్ళు నాకు ఇంతవరకు నేను ఐడెంటిఫై చేయలేదు. ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ ది వైల్ టేకింగ్ ద బర్త్ ఆర్ ఇన్ ది చైల్డ్హుడ్ లో మీకు వచ్చేటువంటి ఒక వ్యాధి ఇది. సో ఇది బ్రెయిన్కి సంబంధించిన పక్షవాతం అనమాట. సాధారణంగా ఇది పిల్లలు పుట్టుకతోనే ఈ విధానంగా పుడతారన్నమాట. సో దీని మూలంగా సరైన పద్ధతిలో పదాలను ఉచ్చరించలేకపోవడం, చేతులు కాళ్ళు కదలికలు అంటే మనం ఏదైతే అనుకుంటామో ఆ విధంగా మీ యొక్క నడక పడదు, ఇంకోలా వెళ్ళిపోతూ ఉంటుంది. సో అదే విధానంగాను చేతులే కానీ అంటే మాటే కానీ స్పష్టత ఉండకపోవడం అనమాట. సో దిస్ ఇస్ మనం చూడంగానే మనం ఐడెంటిఫై చేస్తుంది ఇజ్ ఇట్ గులియన్ బ్యారీ సిండ్రోమా లేకపోతే సెరెబ్రల్ ప్లాసినా అనేటువంటిది ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట మనకి. సో అసలు పక్షవాతానికి కారణాలు ఏమిటి అని తెలుసుకునేటప్పటికి వచ్చేసరికండి, ఇందాక చెప్పిన విధానంగా ఇది నాడీ వ్యవస్థకు సంబంధించినటువంటి సమస్య అనమాట అది. అండ్ పక్షవాతానికి కారణం అవుతూ ఉంటుంది ఇది. సో సాధారణంగానే అంతేకాకుండా స్ట్రోక్స్ వచ్చినప్పుడు కానివ్వండి, లేదా మనం ఎప్పుడైనా యాక్సిడెంటల్ గాను కింద పడిపోయినప్పుడే కానివ్వండి, మనకి వెన్నుముకకి ఎప్పుడైతే గాయాలు తగిలాయో అని ఆ నాడీ వ్యవస్థ
వ్యవస్థ ఏదైతే ఉంటుందో ఆ నాడీ వ్యవస్థ మీద ఎప్పుడైతే ప్రభావం చూపిస్తుందో మనకి పక్షవాతం రావచ్చు. అదే విధానంగా మన శరీరంలోని మన నాడుల్లోని క్లాట్స్ ఏదైతే ఉంటాయోనండి, ఆ క్లాట్స్ మూలంగాను సరైన పద్ధతుల్లోనే అక్కడ ఆ యొక్క సంకేతాలు వెళ్ళకపోవడం మూలంగా కూడాను ఈ యొక్క పక్షవాతం వచ్చేటువంటి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. పర్టికులర్లీ నేను కొంతమంది చూసాను చూడండి, కొంతమంది ఈ కటి భాగం నుంచి అంటే ఈ నడుం దగ్గర నుంచి కింద కాలు రెండు చచ్చిపడిపోతూ ఉంటాయి అన్నమాట. అండ్ వాళ్ళు ఎప్పుడు కూడా వీల్ చైర్స్ లోనే ఉంటారు ఎప్పటికీను. సో ఈ యొక్క దీన్ని ఖచ్చితంగా చెప్పాలంటే ఇట్స్ యాక్సిడెంటల్ గా వచ్చేటువంటి ఈ యొక్క మెయిన్ గాను ఈ పక్షవాతాలు అన్నమాట. అండ్ ఇందులోని అన్ని పక్షవాతాలకి కూడా మనం మందులు ఇవ్వచ్చు, కానీ 2 పక్షవాతాలకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడానండి అది మనం సరి చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ నేను పైన రాశాను, మీకు చెప్పడం మర్చిపోయినట్టుకున్నాను నేను. క్వాడ్రిప్లేజియా కానివ్వండి, ఈ మల్టిపుల్ క్లోరోసిస్ కానీ, ఈ రెండును ప్లస్ ఏదైతే ఉన్నాయో ఈ గులియన్ బియారీ సిండ్రోమ్స్ ఇటువంటివి సంబంధించినవి ఏదైతే ఉన్నాయో యాక్సిడెంటల్ గా వచ్చేటువంటి ఈ పెరాలసిస్ అన్నమాట. అంటే మీకు వెన్నుముకలోని ఎప్పుడైతే దెబ్బ తగిలి ఆ యొక్క పార్ట్స్ ఎప్పుడైతే చచ్చిపడిపోయాయో అని ఆ యొక్క దాన్ని మనం మళ్ళీ తిరిగి తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదండి. సో మీరు ఆ యొక్క చూసినప్పుడు ఎప్పుడైతే మీరు పైన చూపించిన విధంగా ఈ పర్టికులర్ మోనోప్లోజియా కానీ అండ్ పారాప్లేజియాసే కానీ అండి, ఈ రెండిట్లోనే పర్టికులర్ గా ఎప్పుడైతే ఉంటాయో చూడండి, ఇప్పుడు కాళ్ళు ఈ అవయవాల మీద ఎప్పుడైతే ప్రభావం చూపిస్తున్నదో అంటే యాక్సిడెంటల్ గా అయినటువంటిది, యాక్సిడెంటల్ గా అయ్యి ఈ యొక్క వెన్నుముక్క ద్వారా దెబ్బ తగిలి ఆ యొక్క నాడీ వ్యవస్థ మీద ఎప్పుడైతే దెబ్బ తగిలి వచ్చినటువంటి పెరాలసిస్ ఏదైతే ఉంటుందో దానికి మా దగ్గర ఐఎంసీలో మందులు ఉన్నాయండి, మీరు వాడేయండి, పూర్తిగా వచ్చేస్తాయండి, మీరు యూ విల్ కమ్ బ్యాక్ అగైన్ అండి అనేటువంటి 80% చెప్పకండి. 110% ఐఎమ్ టెలింగ్ యూ, అది భూప్రపంచంలో ఏ పరిస్థితుల్లో కూడా ఏ మానవుడు కూడాను ఏ డాక్టర్ కూడా సరి చేయలేనటువంటి ఆ యొక్క పక్షవాతాలు. సో వాళ్ళకి రిలీఫ్ కోసం అని చెప్పేసి ఆ స్ట్రెస్ నుంచి బయటపడడానికి మన దగ్గర ఉన్నటువంటి కొన్ని ఆ స్ట్రెస్ రిలీవర్సే కానివ్వండి, కొన్ని బ్లడ్ థిన్నర్స్ కానీ ఇవ్వచ్చు, అంతేగాని బట్ అల్టిమేట్లీ ఎప్పుడైతే ఒకసారి నాడీ వ్యవస్థ దెబ్బతినేసిందోని దాన్ని మళ్ళీ అటాచ్ చేయడం, ఎలాగైతే మనం ఇంట్లోని కరెంట్ పోయినప్పుడు దాని యొక్క వైర్ ఏదైతే ఉందో కట్ అయిపోతే ఆ వైర్ మళ్ళీ అటాచ్ చేద్దాం అనుకుంటే మాత్రం కానిపోయినండి, అటువంటి కానీ అసలు కానే కాదు. ఒకసారి కట్ అయిపోయిందంటే ఇంక అంతే అది. సో నెవర్ ఎవర్ ఇప్పుడు మీకు ఇందులో ఇచ్చినటువంటిది ఏదైతే ఉందో అని దాని ప్రకారంగానే మీరు యాక్ట్ చేయండి. సో ఇందులో ఎక్కడో రాశాను మీకు నేను, ఎక్కడో 2 పరిస్థితుల్లోనే ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వడానికి వీలేదని కూడా రాశాను మీకు నేను. ఇక చూడండి, గులియన్ బియారీ సిండ్రోమ్స్ లో మీకు రాశాను మీకు నేను. పై 2 కూడా మన శరీరంలోని ఆటోఇమ్యూన్ సిస్టమ్ మీద ఆధారపడి ఉంటాయి. సో ఎప్పుడైతే అంటే ఈ యొక్క మల్టిపుల్ క్లోరోసిస్ అని కానివ్వండి అండ్ గులియన్ బియారీ కానీ ఇది పర్టికులర్ గులియన్ బియారీ సిండ్రోమ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇది మన ఆటోఇమ్యూన్ సిస్టమ్ మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. అండ్ అదే విధానంగానే ఈ మల్టిపుల్ క్లోరోసిస్ కాదండి, ఈ పర్టికులర్ మోనోప్లోజియా కానివ్వండి అండ్ పారాప్లేజియా కానివ్వండి, ఇవి ఖచ్చితంగా యాక్సిడెంటల్లో వచ్చేటువంటి పెరాలసిస్ అన్నమాట. సో ఈ రెండింటికి మనం కూడా ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇది ఖచ్చితంగా అయిపోతుంది మాత్రం చెప్పకండి ఇది. ఓకే, సో నాడీ వ్యవస్థ ఎప్పుడైతే దెబ్బతిందో ప్లస్ అదే విధంగా మనకి స్ట్రోక్స్, గుండెకి సంబంధించినటువంటి సివిడి ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే వస్తున్నాయో, అదే విధానంగానే మన యొక్క వెన్నుముకకి ఎప్పుడైతే యాక్సిడెంటల్ గా అయ్యి దాని యొక్క నాడీ వ్యవస్థ మీద దెబ్బతిందో మనకి పక్షవాతం వచ్చేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయన్నమాట. అదే విధంగా పక్షవాతం వచ్చేటువంటి సమస్యలు ఎటువంటివి ఉంటాయి. సో పక్షవాతం వచ్చినప్పుడు శ్వాస తీసుకోవడం మరియు గుండెకి సంబంధించినటువంటి
స్పందన అంటే ఏదైతే ఉందో హార్ట్ బీట్స్ ఏదైతే ఉంటాయో వాటిలోని కొంచెం తేడాలు రావచ్చు. అండ్ అదే విధానంగా మన ఇతర అవయవాలు ఏదైతే ఉంటాయో వాటి పనితీరు సమంగా ఉండదు కాబట్టి మన రోజువారీ పనులు ఏదైతే ఉంటాయో వాటి మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. సో ఒక సైడ్ ఒక దానికి ప్రభావం చూపించినప్పుడు ఖచ్చితంగాను దాని యొక్క ప్రభావం మిగిలిన వాటి మీద కూడా పడుతుంది కాబట్టి అన్నీ మనం చేసుకునేటువంటి పరిస్థితులు ఉండలేం కాబట్టి ఖచ్చితంగా ఎప్పుడైతే పక్షవాతం వచ్చిందో అని మన దైనందిక జీవితం ఏదైతే ఉందో దాని మీద ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది. సో పక్షవాతం యొక్క రకాన్ని బట్టి దాని యొక్క ప్రమాదాన్ని మనం ఊహించుకోవచ్చు మనం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎటువంటి ఉంటాయి, సో శ్వాస తీసుకోవడంలోని ఇబ్బందిగా ఉంటుంది అండ్ దగ్గు మరియు న్యూమోనియా వచ్చేటువంటి ప్రమాదం కూడా ఉన్నది. అండ్ రక్తం గడ్డగట్టడం, యాక్సిడెంట్ అయిన పక్షవాతం పక్కన పెట్టేసేస్తే మిగిలిన వాటిని కూడా మనం చాలా జాగ్రత్త పడవచ్చు. సో అకస్మాత్తుగా కాళ్ళు చేతులు తిమ్మిళ్ళు అనిపించడం, కాళ్ళు రెండు చేతులు కూడా తిమ్మిరిగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అదే విధంగాను ఒక కాలు లేదా ఒక చెయ్యి ఒకే వైపు లాగుతుండగా అనిపించడం, అదే విధంగా ఒకసారి చెయ్యి ఎత్తాలని కూడా బరువుగా అనిపిస్తూ ఉంటుంది, అది మీకు ఎత్తలేరు కొంచెం ఒక్కోసారి. సో అటువంటి సమయాల్లోనే అది ఐదర్ కాలైనా అవ్వచ్చు లేదా చెయ్యి అయినా అవ్వచ్చు అనమాట. అదే విధంగా ఒక ముఖం ఒకవైపు లాగేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. చూడండి, కొంత మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉన్నప్పుడు నోరు పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి. లేదా ఇది పర్టికులర్ మనం ఎప్పుడైతే నవ్వుతున్నప్పుడు మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. నవ్వుతున్నప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క పార్ట్ ఏదైతే ఉన్నదో ఒక సైడ్కి వెళ్ళిపోతూ ఉంటుంది, ఏదైనా ఇటు సైడ్ కుడి వైపుగానే వెళ్ళిపోవచ్చు లేదా ఎడమ వైపుగానే వెళ్ళిపోవచ్చు అనమాట. సో అటువంటి అవుతూ ఉన్నప్పుడు కానీ చూసిన పక్షంలో కనుక అయితే ఎస్ డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు అటాక్ అనేటువంటిది ఒక సూచన అనమాట అది. అదే విధంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ యొక్క స్పీచ్ ఏదైతే ఉండదో కానీ స్పష్టత లేకపోవడం, ముద్దుగా మాట్లాడుతూ ఉంటారు. మీరు చూడండి, కొంతమంది మాట్లాడేది సమంగా మనకు అర్థంగా అంతవరకు బాగానే మాట్లాడతాడు, ప్రతిరోజు మనం అతను మాట్లాడుతున్న మాటలు శుభ్రంగా అర్థం అవుతూ ఉంటాయి, స్పష్టతగా ఉంటూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ యొక్క సిమ్టమ్స్ వస్తూ ఉంటాయో అని అతను మాట్లాడేటువంటి స్పీచ్ ఏదైతే ఉన్నదో అని ముద్దగా వస్తూ ఉంటుంది, మనకు అర్థం కాకపోవడం, ఇది ఒక లక్షణం అనమాట. అదే విధంగా ఎదుటుగా ఉన్నటువంటి వస్తువులు ఒకటి రెండుగా కనిపించడం కూడా కనిపిస్తూ ఉంటుంది. మైకం కమ్మినట్లు, తల తిరుగుతున్నట్టు కనిపించడం, నడుస్తున్నప్పుడు సరైన పద్ధతుల్లో బ్యాలెన్స్ లేకపోవడం, ఇవి కూడా ఒక రకమైన సిమ్టమ్స్ అండి. చూడండి, కొంతమంది బ్లర్ అనిపిస్తూ ఉంటుంది, ఆ బ్లర్ లా కనిపించడం కానీ ఇటువంటివన్నీ చూసినప్పుడు డెఫినెట్లీ దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది సిమ్టమ్స్. అప్పుడు మనం జాగ్రత్త పడాలి. వెల్ డెఫినెట్గా నేను క్వైట్ అగెనెస్ట్ వీటికి. ఇది సరిగా ప్రతిసారి నేను చెప్తూనే ఉంటాను. సిగరెట్లు తాగడంలో కానివ్వండి, అండ్ డ్రింకింగ్ చేస్తున్న వాళ్ళే కానివ్వండి, అండ్ డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళే కానివ్వండి, హైపర్ టెన్షన్ బీపీ ఉన్నటువంటి వాళ్ళే కాదండి, అండ్ పర్టికులర్ ఈ రోజులోని ప్రతి వ్యక్తికి కూడాను స్ట్రెస్ ఫీల్ అవుతున్నాడండి. ఈ స్ట్రెస్ ఫీల్ అవుతున్న వాళ్ళల్లో కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ ఇటువంటి లక్షణాలు ఎవరి దగ్గర అయితే ఉంటాయని వీళ్ళలోని మెదడులోని న్యూరాన్స్ దెబ్బతినే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో దాని మూలంగా పక్షవాతం వచ్చేటువంటి అవకాశం విపరీతంగా ఉంటుందన్నమాట. సో ఇందులో సిగరెట్ తాగడానికి రాశాను, ఇందులోని డ్రింకింగ్ గురించి రాయలేదు నేను, గుర్తుపెట్టుకోండి. అది కూడా మీరు పాయింట్ నోట్ చేసుకోండి. సిగరెట్టే కదండి, సిగరెట్తో పాటు డ్రింకింగ్ కూడా ఉంటుంది ఇంటికి. అండ్ పర్టికులర్ డయాబెటీస్ పీపుల్ హూ ఆర్ ఫేసింగ్ ద డయాబెటీస్ అండ్ సైమల్టేనియస్లీ హూ ఆర్ విత్ ది hypertension and lots of stress, the people who are facing, they do get the damages of the neurons in the mind, and thereby you may get the paralysis and everything. There are higher chances of getting more paralysis on these people actually. సో ఇటువంటివి ఏదైతే మనం ఐడెంటిఫై చేసామని ఇమ్మీడియట్గా మీ దగ్గర ఉన్న డాక్టర్ని కన్సల్ట్ చేయండి, వాళ్ళు ఇచ్చినటువంటి జాగ్రత్తలు తీసుకోండి. అండ్ సైమల్టేనియస్లీ మన దగ్గర ఐఎంసీలో ఉన్నటువంటి మందులు ఏదైతే ఉన్నాయో అవి వాడుతూనే ఇటువంటి ప్రాబ్లం నుంచి బయటపడండి. సో ఐఎంసీలోని ఎటువంటి మందులు ఉన్నాయి, మనం ఏ మందులు ఏ విధంగా వాడాలి అనే దగ్గరకు వచ్చేసరికి, సో పక్షవాతానికి మన ఐఎంసీలో ఉత్పత్తులు మనం రికమెండ్ చేయాల్సిన ప్రోడక్ట్స్ గురించి మాట్లాడతాను. అండ్ పర్టికులర్లీ స్ట్రెస్ అవే టాబ్లెట్స్ అండ్ హిమాలయన్ బెర్రీ అండ్ గోమూత్ర ఇస్ మస్ట్ అండి. అండ్ కొన్ని ఏరియాలో వీళ్ళకి పెయిన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి పెయిన్ అవే ఆయిల్స్ అండ్ పెయిన్ అవే టాబ్లెట్స్ రెండు ఇవ్వాలి.
అండ్ పర్టికులర్లీ బ్లడ్లోనే ఏదైతే ఉందో ఎప్పుడైతే బ్లడ్ క్లాట్స్ వచ్చేస్తూ ఉంటాయో వాళ్ళకి థిన్నర్స్గా ఇవ్వాలి కాబట్టి, అండ్ డెఫినెట్లీ మనకి స్పిరులినా అండ్ వీట్ గోల్డ్ కూడా ఇవ్వాలి మనకి. అండ్ అదేవిధంగా సూపర్ హెల్త్ క్యాప్సూల్ మనం రికమెండ్ చేయాలి. సో ఈ ప్రొడక్ట్స్ ఇన్ ద వీట్ గోల్డ్ నేను రాయలేదని మర్చిపోయాను బై మిస్టేక్. సో వీట్ గోల్డ్ ఈజ్ ఆల్సో మస్ట్ అండ్ షుడ్ అండి. సో ఈ 8 ప్రొడక్ట్స్ కూడా మనం రికమెండ్ చేయాల్సి వస్తుంది అనమాట. అండ్ సైమల్టేనియస్లీ ఈ మెడిసిన్స్ తీసుకుంటే సరిపోతుందా అంటే మాత్రం ఖచ్చితంగా కాదండి. వాళ్ళకి దానికి తగ్గట్టుగా కూడాను మనం వాళ్ళు చేయవలసినటువంటి ఏంటి అనేది కూడా నేను రాశానండి. దాన్ని కూడా మనం ఖచ్చితంగా వాళ్ళకి చెప్పి తీరాలి మనం అది. సో ఈ మెడిసిన్స్ని ఏ విధంగా వాడాలి, ఎలా వాడాలి అనేది నెక్స్ట్ ఎవరికైనా ఉన్న పక్షంలో అయితే డెఫినెట్లీ దే కెన్ కాల్ మీ. 100% ఐ విల్ టెల్ యూ హౌ టు యూస్, ఏ టైంలో ఏది వాడాలని చెప్తాను నేను మీకు. అండ్ దాని ఇటువంటి ఈ మెడిసిన్స్ ఇస్తూని మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి మన దగ్గరికి వచ్చేసరికి, పర్టికులర్గా చల్లటి పదార్థాలు అస్సలు తీసుకోవద్దండి. అదేవిధంగా చలువు చేసేటువంటి పదార్థాలు కూడా మనం తీసుకోకూడదు. అంటే చల్లటి పదార్థాలు అంటే ప్లస్ మీకు చూసే ఉంటారు ఐస్ క్రీమ్స్ కానివ్వండి, కూల్ డ్రింక్స్ కానీ ఇటువంటి ఏదైతే ఉంటాయో అటువంటి పదార్థాలు ఎట్టి పరిస్థితులు తీసుకోవద్దు. ఫ్రిడ్జ్లో నీళ్లు కానివ్వండి, లేదా బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా జ్యూసెస్ తాగుతున్నప్పుడు అందులో ఐస్ వేసుకుని తినడం కానీ ఇటువంటివి ఏవి తీసుకోవడానికి వీల్లేదండి. అదే పుల్లటి పదార్థాలు ఏదైతే ఉంటాయో అవి కూడా తీసుకోవడానికి వీల్లేదు. పెరుగు, మజ్జిగ అంటే పాలకు సంబంధించినటువంటి ఐటమ్స్ అన్నీ కూడా పూర్తిగా మానేయండి. ఎస్, ఇక్కడ రాశాను మీకు నేను. ఐస్ క్రీమ్స్, చలవ చేసేటువంటి పదార్థాలు అంటే పర్టికులర్ దోసకాయలు, కీర దోసకాయలు ఇటువంటివి ఉంటాయి కదా, దాంతోపాటు అరటి పళ్ళు కూడా, పుచ్చుపళ్ళు ఇటువంటివి ఏదైతే ఉంటాయో మన శరీరానికి చలవ చేసేటువంటి పదార్థాలు అన్నమాట. సో ఇటువంటి పదార్థాలు మనం ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. పీపుల్ హు ఆర్ సఫరింగ్ విత్ పారాలసిస్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క డైట్ని మనం జాగ్రత్తగా లేనట్టు చూసుకోవాలి మనం. అండ్ ఖచ్చితంగా మనం దీనికి కావాల్సినటువంటిది ఫిజియోథెరపీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మన శరీరంలోని ఈ యొక్క మజిల్స్ ఏదైతే ఉంటాయో ఆ మజిల్స్ బిగుసుకుపోవడం జరుగుతుంది, లేదా చచ్చుబడిపోతూ ఉంటాయి అన్నమాట. వాటి మళ్ళీ రీయాక్టివేట్ చేయడానికి ఖచ్చితంగాను దానికి మనకి ఫిజియోథెరపీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అండ్ తగినంత వ్యాయామం చేయాలి. అండ్ మీకు దగ్గరగా ఉన్న పక్షంలో ఈ కేరళ ఈ ఫిజియోథెరపీస్ ఉన్నాయి కదా మనకి, అటువంటి వాటిలో జాయిన్ అయ్యే ప్రతిరోజు కూడా ఈ యొక్క ఫిజియోథెరపీ వాళ్ళ చేత చేయించుకున్న పక్షంలో అయితే దెర్ ఇస్ ఎవ్రీ పాసిబిలిటీ ఆఫ్ గెటింగ్ బ్యాక్ వెరీ షార్ట్లీ అనమాట. అటువంటిది కూడా మనం తీసుకోవచ్చు. అండ్ పర్టికులర్లీ ఐఎమ్ టెలింగ్ యూ, ఈ యొక్క పక్షవాతానికి మనం మెడిసిన్ ఇస్తూనేను దానికి తగ్గట్టుగా వ్యాయామం ఈజ్ మస్ట్ అండ్ షుడ్ అండి. అండ్ ఫిజియోథెరపీ ఈజ్ ఆల్సో వెరీ మచ్ యూస్ఫుల్ అన్నమాట. వెరీ 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 ఎసెన్షియల్. సో ఎప్పుడైతే మనం ఈ యొక్క ఫిజియోథెరపీ చేస్తూ ఉంటామో దానికి తగ్గట్టుగా మన యొక్క పెయిన్ ఆయిల్ కూడా అప్లై చేసిన పక్షంలో అయితే ఇంకా మంచి రిజల్ట్స్ మన తొందరగా వస్తాయి. సో వీళ్ళు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉండాలి. అండ్ ఎటువంటి స్ట్రెస్ కానీ, ఆందోళనగా చేసేటువంటి విషయాలు కానీ వీళ్ళ దగ్గర రానియకుండాను చాలా ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. అందరూ ఆహ్లాదకరంగానే ఉండాలి, కుటుంబ సభ్యులందరూ కూడాను. యా, పర్టికులర్లీ నేను దేనికైతే ఎగ్నెస్ట్గా ఉంటాను ఆ యొక్క సబ్జెక్ట్ మళ్ళీ చెప్తానండి. సిగరెట్లు కానివ్వండి, గుట్కాలు తినడం కానివ్వండి, ఈ ఆల్కహాల్ తీసుకోవడం పూర్తిగా ఈ యొక్క పారాలసిస్ పేషెంట్స్ ఆపేయాలండి. ఎస్, మీరు తీసుకునే ఆహారంలో ఎక్కువగా B12 అంటే నియాసిన్ ఎక్కువగా ఉండేటువంటి పదార్థాలు మనం తీసుకున్న పక్షంలో కనుక అయితేనా ఈ యొక్క ప్రాబ్లమ్స్ నుంచి బయటపడే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో మనం తీసుకునే ఆహారంలో ఎక్కువగాను B12 వైటమిన్స్ ఎక్కువగా ఉండేటువంటి ఆహారం మనం తీసుకోండి. అండ్ ముఖ్యంగా ఈ యొక్క గ్రీన్ పీస్, ఇది పచ్చి బఠానీ అంటాం మనం. అండ్ అదేవిధంగా పళ్ళల్లోనే అవకోడా అని ఉంది. అండ్ అదే విధానంగాను బంగాళదుంపలు, పొటాటోస్ కానివ్వండి, మష్రూమ్స్ కానివ్వండి, ఈ నాన్ వెజ్ దగ్గర ఫిష్ తీసుకోవచ్చు. అండ్ పర్టికులర్లీ మనం వాడేటువంటి ఈ యొక్క పాలిష్డ్ రైస్ అవన్నీ పక్కన పడేసేసి దానికి బదులుగా మనం పూర్వం రోజుల్లో వాడేటువంటిది ఏదైతే ఉందో తౌడుతో ఉన్నటువంటి బియ్యం అంటే బ్రౌన్ రైసే కానివ్వండి, అండ్ వీలుంటే సిరిధాన్యాలు కూడా వాడుకోవచ్చు మీరు. అండ్ వేరుశనగకాయలు, అండ్ అదే విధానంగాను స్వీట్ పొటాటో
అంటే రత్నపురి గడ్డ అంటారు, కొంతమంది గాజర్ గడ్డ అంటారు. సో ఇటువంటివన్నీ కూడా మనం తీసుకునే ఆహారంలో ఎక్కువగా ఉండేట్టుగా చూసుకోండి. పర్టికులర్లీ స్వీట్ పొటాటో అనేది ఎవరికైతే డయాబెటీస్ ఉంటారో వాళ్ళని మాత్రం ఆపేయండి. అది దట్స్ నాట్ బి రికమెండెడ్ దట్ వన్. అండ్ అదే విధంగా ఇందాక చెప్పిన విధంగా నియాసిన్ ఉన్నటువంటి పదార్థాలు ఎక్కువగా మనం తీసుకుంటూ ఉండాలన్నమాట. సో ఇంతవరకు మీకు అర్థమైంది అనుకుంటా నేను. సో థ్యాంక్ యూ. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ పక్షవాతానికి అండి. అర్థమైంది అనుకుంటా అందరికీనండి. హలో ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంది సార్. సో మీరు సెషన్ కంప్లీట్ చేసేస్తే మన వాళ్ళందరూ మీకు గ్రాటిట్యూడ్ తెలియజేయడానికి రెడీగా ఉన్నారు. ఆల్రెడీ చేసేస్తున్నారు చాలా మంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఇంకా ఉందా ఏమైనా? ఇంకా ఉంది అనే పక్షంలో అయితే చెప్పడానికి బోర్డు ఉన్నది, కానీ నాకు అంత టైం లేదు. మళ్ళీ ప్రెటీ వెల్ దట్ ఐ హావ్ టు గో ఆఫ్టర్. తెలిసిందే కదా. ఓకే సార్, ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో సార్ మాట్లాడండి. సో ఇంకా ఏమైనా మీరు అడగదలుచుకున్న పక్షంలో అయితే యూ కెన్ ఆస్క్ మీ ఎనీ మీన్. హలో ఫ్రెండ్స్, ఏమైనా డౌట్స్ అడుగుతాను అంటే కనుక ప్లీజ్ హ్యాండ్ రైజ్ చేయండి. సార్ మాట్లాడతాను అంటున్నారు కాబట్టి. సో ఆనంద్ గారు హ్యాండ్ రైజ్ చేశారు. బ్రహ్మానందం గారు అన్మ్యూట్ చేసుకొని మీ డౌట్ ఏదైనా ఉంటే అడగండి. నమస్తే సార్. నమస్కారం. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. సార్ యాక్సిడెంటల్ గా వస్తుందని చెప్పారు కదా సార్. అంటే బిఫోర్ ఎప్పుడైనా యాక్సిడెంటల్ గా అయ్యి అతను మామూలుగా వర్క్ చేస్తున్నారు అనుకోండి, కొన్నాళ్ళు బాగానే ఉన్నారు. దాని తర్వాత స్ట్రోక్ వస్తే అది యాక్సిడెంటల్ స్ట్రోక్ గా తీసుకోవాలండి. సాధారణంగా యాక్సిడెంట్ అయినప్పుడు ఏమవుతుందంటేనండి, మీకు ఈ వెన్నుముక ఏదైతే దెబ్బ తగులుతుందో అండి, అది మళ్ళీ రికవర్ అవ్వదు. ఇంకా అది ఓకే సార్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కొన్ని మీకున్నాయి. ఇప్పుడు ఈ మోనోప్లాజియా అండ్ ఈ డిప్లోప్లాజియా అని చెప్పిన సార్, పారాప్లాజియా అని చెప్పాను కదా. ఈ పర్టికులర్లీ యాక్సిడెంటల్ గా వచ్చేటువంటిది. ఎప్పుడైతే మీకు వెన్నుముకకి ఎప్పుడైతే దెబ్బ తగులుతుందో, వెన్నుముకలోని నాడీ వ్యవస్థ అంతా మొత్తం అంత వైర్లన్నీ దాంట్లోనే ఉంటాయి. ఆ పర్టికులర్ ఏ వైర్కి అయితే ఏ నాడీ వ్యవస్థకి వైర్ అని చెప్తాను మీకు అర్థమవుతుంది కాబట్టి, ఏ వైర్కి అయితే దెబ్బ తగిలేది అది కట్ అయిపోతుందో లేకపోతే సమంగానే అంటున్నట్టుగా ఉంటుందో, అటువంటి సమయంలోని ఆ కాళ్ళు రెండు అది ఆ పర్టికులర్ అవయవం ఏదైతే ఉందో అది చచ్చుపడిపోతుంది అన్నమాట. దాన్ని మళ్ళీ రీకనెక్ట్ చేసేటువంటి ఆస్కారం మన దగ్గర లేదండి, ఎవరి దగ్గర లేదు. అది అలాగే ఈ మందులు ఎన్నాళ్ళు వాడవచ్చని చెప్పాలి సార్? అట్లీస్ట్ దట్ వీ కెనాట్ సే అండి. మినిమం 6 నెలల నుంచి పైన తీసుకోవచ్చు ఖచ్చితంగాను. ఎందుకంటే ఇది దిస్ ఇస్ ఏ లాంగ్ టైప్ ఆఫ్ డిసీజ్ అనమాట. ఇది టైం టేకింగ్ డిసీజ్. ఇది ఏదో మనం ఈరోజు వేసిన తర్వాత 10 రోజులు అయిపోయిన తర్వాత ఊషు మంత్రం చేసినట్టు కాదు అయిపోతుంది. వీళ్ళు మనం చెప్పినటువంటి అన్నీ కూడా పాటిస్తాం. మనం మందులు తీసుకుంటేనే పర్టికులర్ ఫిజియోథెరపీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దీనికి మన మందులు కొంతవరకే పనిచేస్తాయి, బట్ అల్టిమేట్లీ ఫిజియోథెరపీ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ ఫర్ దిస్ వన్. సో ఇవి రెండు మనం చేసిన పక్షంలో అయితే డెఫినెట్లీ మనం ఏదైతే 6 months మనం చేసిన పక్షంలో అయితే దేర్ ఇస్ పాసిబిలిటీ ఆఫ్ 100% పాసిబిలిటీ ఆఫ్ గెటింగ్ బ్యాక్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చాలా బాగా చెప్పారు సార్. వెరీ వెల్ అండ్ గుడ్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చెప్పండి సార్. ఇంకా నెక్స్ట్. థ్యాంక్ యూ ఆనంద్ గారు. అదేవిధంగా సార్ కూడా థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ గంగరాజ్ గారు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ ఈవినింగ్ సార్. గంగరాజు. నమస్కారం సార్, మా ఫ్రెండ్ ఒక ఆయన డిస్క్ ప్రాబ్లం అన్నారు సార్. డిస్క్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వచ్చు సార్? సార్ డిస్క్ ప్రాబ్లం మనం ఏం చేయలేమండి. అది డిస్క్ అరిగిపోయి ఉండొచ్చు, లేకపోతే దెబ్బ తినొచ్చు. అది డిస్క్ ప్రాబ్లం మనం ఏం చేయలేము సార్. నెక్స్ట్ సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు అన్మ్యూట్ చేయండి. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్. సత్యనారాయణ గారు చెప్పండి.
సార్ యాక్చువల్ గా మా రిలేషన్ ఒక అతనికి ఏంటంటే ఈ హైపర్ టెన్షన్ వచ్చి బ్రెయిన్ లో నర్వ్స్ దెబ్బ అదే బ్రెయిన్ క్లాట్ అయినాక సర్జరీ చేశారు. ఇప్పుడు అతను ఏంటంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతున్నారు, బెడ్ రిడన్ గా ఉండి మాట్లాడలేకపోతున్నారు, ఏమి చేయలేకపోతున్నారు. అసలు అంటే బాత్రూమ్ కి వాటికి కూడా లేచి వెళ్ళే పరిస్థితి ఏమీ లేదు. గత ప్రాణాలు కాపాడారు డాక్టర్లు, ఒక 10 లక్షల వరకు ఖర్చు అయింది. ఇప్పుడు మనం ఈ మెడిసిన్స్ ఐఎంసీ నుంచి ఇచ్చే మెడిసిన్స్ ఏమైనా అతన్ని మళ్ళీ లేచి బాత్రూమ్ కి వెళ్ళి అలానే మాట్లాడగలిగే శక్తి అలాగేమైనా చేస్తాయా సార్? ఖచ్చితంగా చెప్తున్నానండి. ఎప్పుడైతే బ్రెయిన్ ఆపరేషన్ అయిందని, ఎప్పుడైతే బ్రెయిన్ రేడియేషన్ అయ్యారో అని మనం అటువంటి కేసెస్ చేసుకోకపోవడమే మంచిది. అంటే మనం అంటే ఇది రికవరీ అవుతుందని కాదు, వాళ్ళకి సపోర్టింగ్ గా ఏమైనా మన మెడిసిన్ పనిచేస్తుందా సార్? సపోర్టింగ్ గా అనే పక్షంలో కనుక అయితే నేను చెప్పినటువంటి రికమెండ్ చేసినటువంటి ప్రొడక్ట్స్ మనం ఇవ్వచ్చు. ఎక్సెప్ట్ పెయిన్ అవి తప్పించి పెయిన్ ఆయిల్ అప్లై చేయొచ్చు. బట్ అల్టిమేట్ గా చెప్పాలి అంటే ఇట్స్ న్యూరో సిస్టమ్స్ అనమాట. ఈ న్యూరో సిస్టమ్స్ లో ఎప్పుడైతే మీకు మైండ్ ఎప్పుడైతే ఓపెన్ అయ్యి వాళ్ళ ఆపరేషన్ చేసిన పక్షంలోనే ఈస్ టోటలీ బెడెడ్ అని చెప్పారు మీరు. ఈ బెడెడ్ మీకు ఉన్న పక్షంలో అయితే మీరు ఇవ్వచ్చు. పాసిబిలిటీ అనేది 99% ఉండదు. ఆ 1% అనేది ఛాన్స్ తీసుకోవాలి. అండ్ సైమల్టేనియస్ ఇందాక చెప్పిన విధానంగా ఎప్పుడైతే ఇంత బెడ్ గా ఉన్నటువంటి వ్యక్తుల మీద బెడ్ సోర్స్ వస్తూ ఉంటాయి అనమాట. బెడ్ సోర్స్ రాకుండాను ఈ యొక్క ఫిజియోథెరపీ అనేది ఇవి రెండు ముఖ్యంగా ఉండాలి వీళ్ళకి. సో ఇంట్లోనే ఉన్న పక్షంలో కనుక అయితే ఇంట్లో వాళ్ళు చేయలేరు. బట్ అల్టిమేట్లీ యూ హ్యావ్ టు ఎంగేజ్ సమ్ అదర్ ఫిజియోథెరపిస్ట్. వాడు మంత్లీ ఇంటికి ప్రతిరోజు 2 సార్లు వచ్చి ఫిజియోథెరపీ చేయడం అనేది ఇట్స్ డబ్బుతో కూడుకున్నటువంటిది. ఎంతమంది దీన్ని ఎఫోర్డ్ చేయగలరు అనేది చెప్పలేను నేను. ఈవెన్ ఐఎమ్ ఆల్సో ఫేసింగ్ అనమాట. మీకు ఎవరికి తెలియకపోవచ్చు, మా అన్నయ్యకి సేమ్ 7 months నుంచి బెడ్లో ఉన్నాడు. ఈజ్ ఇన్ ది హాస్పిటల్ ఓన్లీ. నేను యాక్చువల్గా ఇప్పుడు నేను బయటికి వెళ్ళాలని చెప్పింది కూడా హాస్పిటల్కి అక్కడికి వెళ్ళడానికి కోసమే అనేసి. సో వీఆర్ ఆల్సో ఫేసింగ్. మీ ఇంకా 10 లక్షల వరకే అయింది, నాకు ఆల్రెడీ 70 లక్షల దగ్గరికి అయింది ఇప్పటికి. సో ఇట్స్ ఆల్ ఫైనాన్షియల్ గా మనం ఎంత తట్టుకోగలం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది అనమాట. వీళ్ళకి పర్టికులర్లీ ఫిజియోథెరపీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ మీరు చెప్పిన విధానంగా బ్రెయిన్ ఎప్పుడైతే ఈ విధంగా అట్లీస్ట్ మీరు మిమ్మల్ని చూసి రికగ్నైజ్ చేయగలుగుతున్నారు, ఎప్పుడైతే బ్రెయిన్ ఆపరేషన్ అయితే వీళ్ళందరూ సాధారణంగా కొమ్మలోకి వెళ్ళిపోతారు. ఇది మనం చెప్పను. ఎప్పుడైతే బ్రెయిన్ ఇప్పుడు సేమ్ నేనే ఫేస్ చేస్తున్నాను పని చేస్తే ఇమాజిన్ ఫర్ ద లాస్ట్ 7 months నుంచి వీఆర్ ఫేసింగ్ ద సేమ్ ప్రాబ్లం. అలాగే థ్యాంక్ యూ సార్. యా నెక్స్ట్ సార్. అదే విధంగా రాజారావు గారు అన్మ్యూట్ చేయండి. హలో రాజారావు గారు అన్మ్యూట్ అవుతుందా? అవట్లా, డౌన్ అయిపోయింది. హలో సార్, ఇంకొక హ్యాండ్ ఉందండి. చెప్పండి పర్లేదు. సంతోష్ గారు అన్మ్యూట్ చేయండి. నమస్తే సార్. ఇప్పుడు ఎంసీ సార్, మా నాన్నగారికి వచ్చేసి 72 years సార్. 2 times 3 times ఇప్పటి వరకు హెర్నియా ఆపరేషన్ అయింది సార్. అయితే ఆయన ఈ మధ్యలో షాప్ లో కూర్చోవడం అక్కడక్కడ వస్తున్నప్పుడు తల తిప్పుతుంది మధ్యలో అంటున్నారు. దానికి సంబంధించి ఏమైనా మన దగ్గర ఐఎంసీది ఏ విధంగా? అంటే నేను ఈరోజు జాయిన్ అయ్యాను, మీరు చెప్తున్నారు, బట్ నాకు కొంచెం లేట్ అయింది సార్. ఏం తీసుకుంటే బాగుంటుంది, ఏ ప్రోడక్ట్ తీసుకుంటే బాగుంటుంది అని? మీరు ఆయనకి మీకు తల తిరుగుతున్నది ఇది అని చెప్పారు కాబట్టి ఆల్రెడీ హెర్నియా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఒకసారి బాడీ చెకప్ చేయించుకున్న తర్వాత ఆ రిపోర్ట్స్ పంపిస్తే ఐ కెన్ ఏబుల్ టు టెల్ యూ వాట్ ఆర్ ది థింగ్స్ ఐ కెన్ గివ్ యూ సజెషన్ అనేది. మామూలుగా సింపుల్ గా మనకు తల తిరుగుతున్నది అంటే దాని దేనికి కారణం ఏంటి, వాట్ ఇస్ ద రీజన్. సో ఇవన్నీ కొంచెం మీరు అనలైజ్ చేసిన తర్వాత ఈవెన్ బాడీలోని బ్రెయిన్ దగ్గర క్లాట్స్ అయినప్పుడు సరైన పద్ధతిలో ఆక్సిజన్ లేని పక్షంలో తల తిరుగుతూ ఉంటుంది. హలో ఓకే సార్. మీరు ఒకసారి రిపోర్ట్ పంపించండి, చెప్పడానికి చెప్తాను మీకు నేను.
ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ సార్ నెక్స్ట్ పోతిగంటి రమణ గారు. రమణ గారు వెల్కమ్ సార్, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఏమా. సార్ బ్లడ్ సోర్స్ అంటే తెలుగులో ఏంటి సార్? బ్లడ్ సోర్స్ అంటే ఇప్పుడు మీరు పడుకున్నారు అనుకోండి, కంటిన్యూగా అలాగే పడుకున్న పక్షంలో అయితే మీరు రాత్రి పడుకున్నప్పుడు కూడా అటు ఇటు తిరగరా? తిరుగుతాను సార్ అటు పక్కన కదా. ఎప్పుడైతే బ్లడ్ సోర్స్ అన్న దగ్గరకు వస్తారు కానీ ఈ యొక్క పేషెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కదిలేటువంటి పరిస్థితి ఉండదు. ఎప్పుడైతే కదిలేటువంటి పరిస్థితి ఉండదు అని వీపుకి కానీ లేకపోతే ఈ కటి భాగం అంటే ఈ పిల్లల దగ్గర కానివ్వండి, ఈ యొక్క నడుము దగ్గర కానివ్వండి, వీప్ అంతా ప్లస్ నడుము వరకు కూడాను కొన్ని రకాల పుళ్ళు వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ పుళ్ళు దాన్ని బ్లడ్ సోర్స్ అంటారు. ఇవి తగ్గవు వెంట నేను. సార్ ఇంకొక డౌట్ సార్. ఇప్పుడు పెరాలసిస్ ఒకసారి వచ్చి వెంటనే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వారం రోజులు తగ్గింది, మళ్ళీ ఇంటికి వచ్చేసారు, మంచిగా పని చేసుకుంటారు సార్. మళ్ళీ రెండోసారి వచ్చే అవకాశం ఉంటుందా సార్? ఎందుకు లేదు, ఖచ్చితంగా ఉంటుందండి. ఓకే సార్. సార్ ఇంకొకటి సార్, ఒక ఇద్దరు పేషెంట్లు మెడ దగ్గర నరాలు సన్నగైనాయి అని హాస్పిటల్లో చెప్పిండ్రు, ఆపరేషన్ చేయించుకోవాలని అన్నారు. మరి మెడ నరాలు సన్నబడతాయా సార్? మెడ నరాల దగ్గర ఏమవుతుందంటేనండి, ఈ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ మజిల్స్ కానీ లేదా మీ యొక్క ఎముకలు కానీ ఏదైతే కొన్నిసార్లు పెరుగుతూ ఉంటాయి. అది ఎప్పుడైతే పెరిగిన పక్షంలో అయితే దాని యొక్క ప్రభావం అనేది ఈ వీటి మీద పడుతూ ఉంటుంది. అంటే ప్రెస్ అవుతూ ఉంటాయి అన్నమాట. లేదా ఆ నరాలు అనేది ఒక్కోసారి తను చేసిన తినమన్నా మెలిగిపడచ్చు, ఒక్కొక్కసారి అటువంటి పెయిన్ వస్తూ ఉంటుంది. లేదా ఎప్పుడైతే మెడ దగ్గర ఏదైతే ఉంటుందో పర్టికులర్ బోన్ పెరుగుతూ ఉంటుంది. ఆ బోన్ విపరీతంగా పెరిగినప్పుడు కూడా పెయిన్ వస్తూ ఉంటుంది మీకు ఇతనికి. అది నరాలు మాత్రం సన్నబడు అనేది వాస్తవం కాదు. నరాలు సన్నబడడం అనేది వాస్తవం కాదు, బట్ అల్టిమేట్ గా అది ఎందుకు అయింది అనేది నరాలు సన్నబడవచ్చు, బట్ దానికి కారణం ఏంటి అని చెప్తాను మీకు నేను. ఓకే సార్, అర్థమైందండి. అది తెలుసుకుంటే మనం ఏదైనా చేయొచ్చు. ఓకే సార్. నరాలు క్లాట్ కూడా ఉండొచ్చు ఒక్కోసారి. ఓకే సార్, నెక్స్ట్ గోపాల్ గారు అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ అమ్మా. సార్ ఇప్పుడు అమ్మగారికి, మా అమ్మకు అప్పుడప్పుడు కళ్ళు తిరుగుతుంది సార్, అంటే తల తిరిగినట్టుంటది. అమ్మకు బీపీ ఉన్నది సార్, బీపీ ఉంది. ఓకే, మరి అది దేనికోసం, అంటే ప్రాబ్లం ఏంటి సార్? అది దాని ఈ ప్రాబ్లం తల తిరుగుతుందని చెప్పారు కాబట్టి బీపీ ఏదైతే ఉందో హై బీపీ ఉన్నప్పుడు పర్వాలేదు, లో బీపీ వచ్చినప్పుడు తల తిరగదని మీకు కనపడుతుంది. అదే విధానంగా ఆక్సిజన్ ఎప్పుడైతే ఉంటుందో మీ మైండ్ కి సరైన పద్ధతుల్లోనే అందకపోయిన పక్షంలో కూడాను వీళ్ళకి తల తిరుగుతూ ఉంటుంది. సో ఒకసారి వీళ్ళకి బీపీ అనేది ఏదైతే మెడిసిన్ తీసుకుంటూ ఉంటారో ఆ మెడిసిన్ ప్రభావం పరంగాను లో బీపీ వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి లో బీపీ వెళ్ళినప్పుడు మీరు దాని ప్రకారంగా ఇటువంటి తల తిరగడాలు ఇవన్నీ అవుతూ ఉంటాయి. ఒకసారి మీరు చెక్ చేయండి. సరే సార్, చెక్ చేసి రిపోర్ట్లు ఏమైనా ఉంటే పంపిస్తా సార్. పంపించండి, చెప్తాను నేను. ఓకే సార్. నెక్స్ట్ సార్ ఇంకొక 2 హ్యాండ్స్ ఉన్నాయి సార్. ఎన్ని హ్యాండ్స్ అయినా పర్లేదు, నాకేంటి పర్లేదు చెప్పండి. నెక్స్ట్ డిఎస్ఆర్ లక్ష్మి గారు. లక్ష్మి గారు అన్మ్యూట్ చేయండి. హలో హలో, గుడ్ ఈవినింగ్ అమ్మా, అన్మ్యూట్ చేయండి. హ్యాండ్ రైజ్ చేశారు. నెక్స్ట్ బొడ్డేపల్లి అనేది పేరు కనిపిస్తుంది. అన్మ్యూట్ చేయండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ అమ్మా. అది మా మిస్సెస్ వాళ్ళ తాతకి గత 10 years బ్యాక్ వన్ సైడ్ వచ్చింది సార్, మొత్తం హ్యాండ్ లెగ్ మీకి వచ్చింది పెరాలసిస్. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ మందులు వాడుతున్నాడు, కొద్దిగా మూతి కూడా లైట్ గా వంకర ఉంటది. ఆయనకి మెడిసిన్స్ ఏమైనా ఇవ్వచ్చా సార్? ఖచ్చితంగా నేను చెప్పిన మెడిసిన్స్ ఇట్స్ నథింగ్ బట్ ఎంఏప్లేజియా అండి. ఇవి రాసి మీకు చూపించాను చూడండి. అవును సార్, ఎంఏప్లేజియా అని వస్తుంది. అవును సార్. అంటే ఈ మెడిసిన్స్ అన్ని వాడచ్చు సార్? ఈ మెడిసిన్ అన్ని వాడాలి.
అంటే ఏమైనా కంట్రోల్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? ఎస్, ఖచ్చితంగా. దాని తగ్గట్టుగా ఇందాక చెప్పిన విధానంగానే వ్యాయామం అండ్ ఫిజియోథెరపీ ఇస్ మస్ట్. అంటే 10 years బ్యాక్ వచ్చింది, మరి లేట్ అయింది కదా అని. నెవర్. ఓకే సార్. వీళ్ళకి ఎక్కువగా మీకు ఫిజియోథెరపీ ఎక్కువ చేయాలి. వీళ్ళకి అంతేనా? ఫిజియోథెరపీ ఎక్కువ చేయాలి. ఓకే థ్యాంక్ యూ. ఓకే. నెక్స్ట్ వనజ గారు. హలో సార్, గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్ అమ్మా. అంటే మా సార్కి 6 years అవుతుంది పెరాలసిస్. ఆల్రెడీ మన ఐఎన్సీలో మెడిసిన్ ఇస్తున్నాను. అయితే తనకి ఇంకా చేతు కలుపుతున్నాడు కానీ కరెక్ట్ రైట్ సైడ్ తినలేకపోతుండు. కొంచెం తినేసరికి చేతు గుంచుతుందేమో, మళ్ళీ చేయమంటున్నాడు. ఇంకేమన్నా ఉంటుందా మరి వాడడానికి ఆడుదామని కాదు. అదే లేదమ్మా, వాడించాలి. ఎక్సర్సైజ్ అని దీనికి ఫిజియోథెరపీ మస్ట్ అనమాట. నేను ఇచ్చిన మెడిసిన్స్ ఏదైతే ఆ మెడిసిన్ అని వాడించండి. మీరు వాడుతున్నారు నాకు తెలియదు మరి. వాడుతున్నాను సార్, గోమూత్ర వాడుతున్నా, అది శ్రీతులసి ఇవన్నీ రెగ్యులర్ గా ఇస్తున్నా. మైండ్ కూడా టాబ్లెట్ కూడా ఇస్తున్నా. నేను ఇచ్చిన మెడిసిన్స్ చూసారా ఇక్కడ మీరు? చూడలేదు సార్, నేను లేట్ గా. ఇప్పుడు ఇందులో ఉన్న స్ట్రెస్ ఉన్నది, మలైన్ పేరే ఉంది, గోమూత్ర ఉంది, పెయిన్ ఆయిల్ ఉంది, గోల్డ్ ఉంది, పెయిన్ టాబ్లెట్ ఉంది, సూపర్ హెల్త్ క్యాప్సూల్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇవ్వాలి. స్పిల్లిన్ ఇవ్వలేదు కానీ సూపర్ హెల్త్ ఇస్తున్నా, పెయిన్ అవే ఇస్తున్నా, స్ట్రెస్ అవే ఇవ్వలేదు. మైండ్ గోల్డ్ ఇస్తున్నా. ఓకే. సూపర్ హెల్త్ ఎప్పుడు ఇస్తున్నారు? మధ్యాహ్నం ఏమ్మా? మధ్యాహ్నం 11 గంటలకి వేసుకుంటాడు. పొద్దున్న రాత్రి ఇవ్వండి. 2 times ఇవ్వండి. మళ్ళీ ఇంకో డౌట్ సార్. అయితే మా కొడుకు ఇప్పుడు 14 సంవత్సరాలు. తను పడుకుంటే ఒక రకంగా వండుకోడు. ఒకసారి లేచేసే వరకు తలకట్టు కాలకట్టు ఇటు ఉల్టా అంటాడు అన్నట్టు. ఎందుకోసం అలా అంటాడో నాకు అర్థం కాదు. వాడు రెగ్యులర్ కదా. ఇప్పుడు పేషెంట్లు అనేది ఉల్టా ఇట్లా పడుకుంటూ ఇట్లా అంటే దాని వల్ల ఏదైనా ఉంటుందా అని అడుగుదామని అనుకున్నా. అదేం లేదమ్మా, పిల్లవాడికి 14 ఏళ్ళు మీరు చెప్పారు కదా, 14 ఏళ్ళ పిల్లలు అలాగే ఉంటారులేండి. అంతేనా? ఓకే సార్. అదే డౌట్ వచ్చినప్పుడు క్లియర్ చేసుకుంటే మనకు క్లారిఫై అవుతుందని ఆయన రెడీ చేసిన దాని గురించి దీవించాడు కాబట్టి ఇవన్నీ రెగ్యులర్ తీసుకున్నాం. మీరు 14 ఏళ్ళు అన్నారు కాబట్టి అతని యొక్క ప్రవర్తనని కొంచెం గమనించండి. ఏం చేస్తున్నాడు, బయటికి వెళ్తున్నాడు, ఎలా చేస్తున్నాడు కొంచెం గమనిస్తూ ఉండండి ఒకసారి. అంతేనా? బాగానే ఇంటనే ఉంటాడు, స్కూల్కి వెళ్తాడు, వస్తాడు, అన్ని బాగానే ఉంటాయి. కాకపోతే పడుకున్నప్పుడే నేను చూసే వరకు మళ్ళీ నా తల దిక్కు తలకాయ ఉంటది, నా తల దిక్కు కాళ్ళు ఉంటాయి. ఏదైనానికి ఇట్లా వాళ్ళు లేవి మళ్ళీ సిట్రేట్ వండబెడతా ఉంటుందని నాకు కొంచెం ఆలోచన వచ్చింది అన్నట్టు మీరు మాట్లాడేది విన్నాక. లేదు అదేం కాదు, మామూలుగా పిల్లాడి 6 లక్షణాలు అలాగే ఉంటాయి చిన్న పిల్లలు. చెప్పండి. థ్యాంక్ యూ సార్. రైట్ అండి. నెక్స్ట్ టిఎస్ఆర్ లక్ష్మి గారు మరలా హ్యాండ్ రైజ్ చేశారు. చెప్పండి. చేసుకోండి. నెక్స్ట్ ఎల్ఆర్ఎస్ గారు అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ అమ్మా. సార్ మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ కి పెరాలసిస్ సార్. అయితే 35-38 అట్లా ఉంటుంది సార్ ఏజ్. అయితే 4 years 5 years అవుతుంది సార్. బ్రెయిన్ స్ట్రోక్ లాగా వచ్చింది సార్. బీపీ హై చేసి ఆ సర్జరీ అనేది అయింది. అయితే మొత్తం క్యూర్ అయ్యాడు కానీ ఓన్లీ హ్యాండ్ వర్క్ అన్నమాట. కుడి చెయ్యి కుడి చెయ్యి కుడికాలు పెరాలసిస్ సార్. చెయ్యి వరకు మిగతా అంతా కాలు అంతా నడుస్తున్నాడు కానీ ఓన్లీ హ్యాండ్ వర్క్ వచ్చి ఆగిపోయింది సార్. చెయ్యి మనం భోజనం చెయ్యి అనేది రావట్లేదు సార్. దానికి ఏమన్నా మన దాంట్లో ఏదైనా చేయొచ్చా సార్? సేమ్ ఇదే ఇందాక చెప్పిన విషయం అంటే కొంచెం ఎక్సర్సైజ్ ఎక్కువ చేయమని చెప్పాను. ఇది మామూలుగా ఏంటంటే నా చెయ్యి పైన ఎక్సర్సైజ్ ఉంటుంది. ఒక మన ఏది ఈ ఎక్సర్సైజ్ లోనే చెయ్యి పైకి వెళ్ళడం లాగడం ఉంటుంది చూసారా. ఒకరు తాడు పట్టుకుని పైకి లాగుతూ ఉంటారు 2 చేతులతో. నేను ఈ చేతులు లాగడం, మళ్ళీ ఈ చేయి పైకి వెళ్ళడం, ఈ చేయి పైకి వెళ్ళడం ఇలా ఉంటుంది అనమాట. అటువంటిది పెట్టుకుని ఎక్సర్సైజ్ చేయించమని చెప్పండి. అది దానికి పర్టికులర్ దానికి అదే మెయిన్. మీకు అర్థమైందా ఇప్పుడు మీకు నేను చెప్పింది? హలో, ఒక్కలోంచి తాడు తీయండి, కింద పట్టుకోవడానికి హ్యాండిల్స్ పెట్టండి. ఎడం చేత్తో కింద లాగినప్పుడు కుడి చేయి పైకి వెళ్తుంటుంది, మళ్ళీ కుడి చేతిని కింద లాగి ఇలా చేస్తుంటే అప్పుడు చేస్తూ ఉండాలి మీకు.
ఓకే అటువంటి ఎక్సర్సైజ్ లో ప్లస్ ఫిజియోథెరపీ చేస్తే తొందరగా వస్తుందండి. ప్లస్ నేను చెప్పిన మెడిసిన్ వాడి ఫిజియోథెరపీ చేస్తూనే ఉన్నారు సార్. అది చేయించండి ఖచ్చితంగా వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సోమనాథం గారు అన్మ్యూట్ చేయండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ అమ్మా. నేను శ్రీకాళహస్తి నుంచి మాట్లాడుతున్నాను సార్. మా స్నేహితుడు ఒక ఆయనకి కొద్దిగా రాత్రిలో నిద్ర మేల్కొనేది చేస్తుంటాడు. ఒక 3 నెలలకు 4 నెలలకు ఒకసారి కాళ్ళు పిక్కలు పట్టినట్టు బాగా చాలా బాధపడుతుంటాడు. కూర్చొని లేస్తే గానీ ఒకవేళ ఒక అరగంట ఒక 45 మినిట్స్ కూర్చొని లేస్తే కాళ్ళంతా పట్టేసినట్టు తలుపులు అంటుంటారు సార్. తలుపులు అంటే అది నడవలేకపోవడం, పట్టేయడం, రక్త ప్రసరణ ఏమీ లేకుండా ఉన్నట్టు ఉండడం అలా ఉంటుంది సార్. అవి ఏమైనా మళ్ళీ దీర్ఘకాలికంగా రాబోయే భవిష్యత్తులో ఏమన్నా ఇట్లా మన పక్షవాతానికి అట్లా వచ్చే అవకాశాలు ఏమన్నా ఉంటాయా? మీరు చెప్పిన దాని ప్రకారంగానండి సార్. నాకు అర్థమైంది సార్. పర్టికులర్ ఒక పెద్ద నరం ఏదైతే ఉంటుందో అని అది ఒక్కొక్కసారి మీకు అది పట్టేస్తూ ఉంటుంది. అడు కూడా కాలు వరకు వెళ్తూ ఉంటుంది అది. అవును. వాటిని ఒక కమ్మి లాంటిది ఒకే సన్న వైర్ లాగా తీసినట్టు ఉంటుంది. అది ఆ వైర్ ఒక్కొక్కసారి ఎప్పుడైతే పట్టినట్టు కనిపిస్తుందో ఒక పావు గంట 6 గంటల సేపు వాళ్ళు కదలలేరు, నడవలేరు అనమాట. అది మళ్ళీ సత్తుంది అది. అవును. అది పెద్ద ఇష్యూ కాదండి, దీనికి సంబంధం లేదు. బట్ అల్టిమేట్లీ మజల్ క్యాచ్ అవ్వకుండా చూసుకోవాలి అంతేను. అదే మీరు మమ్మల్ని శ్రీ తులసి గోమూత్రం ఇప్పించండి చాలిపోతున్నారు. అవునా సార్? అంటే కాలు కూడా పట్టేస్తుండే సార్ మామూలుగా మనకు. అంటే అదే పట్టేస్తుంది చెప్పిన బాగుంటే 6 గంటల సేపు అలా అనిపిస్తుంది వాళ్ళకి. చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది అది. అవును. సో తిమ్మిర్లు కూడా వస్తుంటాయి సార్. తిమ్మిర్లు కూడా వస్తుంటాయి. పావు గంట 6 గంటల పోయిన తర్వాత మళ్ళీ సెట్ అయిపోతారు వాళ్ళు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అది పర్టికులర్ గోమూత్రాన్ని హిమాలయాన్ని పెరిగిపించండి సరిపోతే శ్రీ తులసి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఎంఎస్ఆర్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్. థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్, సార్కి టైం అవుతుంది. సో మీలో ఇంకా ఎల్ఆర్ఎస్యూ గారు మరలా హ్యాండ్ రైజ్ చేశారమ్మా మీరు, లేకపోతే ఎందాకడదైనా డౌన్ చేయండి. నెక్స్ట్ రాజారావు గారు అన్మ్యూట్ చేయండి సార్. గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు రాజారావు, నేను పటాజీ మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. మా అమ్మగారికి ఒక 5 years బ్యాక్ మూర్తి ఇలా వంకర పోవటం వచ్చింది సార్. అది అప్పుడు దానికి నేను వేరే విధంగా మెడిసిన్ వాడాను, ఆయుర్వేద మెడిసిన్. అంటే అక్కడ మన విజయవాడలో తీసుకొచ్చి వాడాను. ఇప్పుడు ఆవిడకి పక్షవాతం ఉంది సార్. ఇప్పుడు ఆవిడకి డయాబెటీస్ ఉంది. మళ్ళీ మన ఐఎంసీ మెడిసిన్ కంటిన్యూ చేస్తారు ఫ్యూచర్ రాకుండా ఉండటం కోసం. ఐఎంసీ మెడిసిన్ ఇస్తూనే ఫిజియోథెరపీ చేయించండి, ఖచ్చితంగా రిజల్ట్ వస్తాయి. ఓన్లీ మూతి వంకరే పోతుంది. మూతి ఒక్కసారి వంకర పోయింది సార్ అప్పటి ఇదంతేనే. తర్వాత ఇక మళ్ళీ ఆ ప్రభావం అనేది ఇంకేం చూపించలేదు. అదే పర్లేదండి. ఓకే సార్. అదే మన ఐఎంసీ మెడిసిన్ వాడచ్చు సార్ డయాబెటీస్ ఉన్నప్పటికీ. డయాబెటీస్ వాడించండి. మన దాంట్లో ఇచ్చిన డయాబెటీస్ సంబంధించిన ఏమి ఇవ్వలేదు మీకు. దానికి ఎఫెక్ట్ అయ్యేటువంటి ఏం మెడిసిన్స్ లేవు అందులో. ఇప్పుడు ఇచ్చిన ఏదైతే ఉన్నాయో ఎవ్రీథింగ్ యూ కెన్ యూజ్ ఇట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్. నెక్స్ట్ గంగమణి గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ అమ్మా. సార్ మా సార్కు 13 సంవత్సరాలుగా ఫిట్స్ అటాక్ అయింది సార్. సార్ ఒక 7-8 సంవత్సరాలు అన్కాన్షియస్ అంటే మొత్తానికి మన రోగ్ లేకుండా ఉండే సార్. తర్వాత మెడిసిన్ వాడి నుంచి బాగా అయిండ్రు. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ దాని వలన ఆ మెడిసిన్ వల్ల వాడిన వలన ఎందుకో తెలియదు సార్. సార్ మోషన్స్ ఫ్రీ ఉండట్లేదు సార్. మోషన్స్ ఫ్రీ ఉండట్లేదు. మన దాంట్లో ఫ్రెష్ మార్నింగ్ వాడుతున్నాం సార్, కానీ పూర్తిగా క్లియర్ గా లేదు సార్. ఇంకా ఏమన్నా తీసుకుంటే బెటర్ ఉంటుందండి. ఈయనకి సాధారణంగా మెడిసిన్స్ ఎప్పుడైతే తీసుకుంటారో, లేకపోతే మెడిసిన్స్ హెవీ మెడిసిన్స్ తీసుకుంటారు మీరు,
దాని మూలంగా ఉన్నటువంటి దాని ప్రకారంగా ఈ యొక్క కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ప్లస్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ మనకి రిలీజ్ అవుతుంటాయి. సో వీటికి ఇచ్చినటువంటి వాటిలోని మనకి ఇవి ఇవ్వండి, ఇది ఎలో డైజెస్టోను క్యూర్ యాసిడ్స్ ఉన్నాయి కదా, అవి రెండు ఇస్తూ నేను గోమూత్రాను ప్లస్ యాజ్ వెల్ యాజ్ మీరు ఎలాగా వాడుతున్నారు ఫ్రెష్ మార్నింగ్ ఇవ్వండి, పర్లేదు సార్. 3 తులసి ఆలో డైజెస్ట్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఇస్తున్నా సార్. ఎలో డైజెస్ట్ అనేది మార్నింగ్ కాదండి, భోజనం చేసిన తర్వాత వాళ్ళు తాగే నీళ్ళలో 8 నుంచి 10 చుక్కలు వేసుకుని తాగాలి పొద్దున్న రాత్రిను. ఓకే సార్, అయితే నేను ఎర్లీ మార్నింగ్ ఇస్తున్నా సార్. అది కాదండి, మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత తాగాలి అవి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ భీమరాజు గారు. భీమరాజు గారు అన్మిట్ చేయండి. హలో భీమరాజు గారు మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ అమ్మా. అదండి మా ఫ్రెండ్స్ ఒకే ఫ్యామిలీ అండి. ఫ్రెండ్స్ అండి నాకు వాళ్ళిద్దరుని స్ట్రోక్ వచ్చిందండి సార్. స్ట్రోక్ వచ్చిందా, బ్యాలెన్స్ వచ్చిందా? కాలు చెయ్య కొంచెం సరిగ్గా నల్లారండి, మాట కూడా నెత్తి కింద వస్తుందండి. వాళ్ళకి ఏ మెడిసిన్ వాడాలి ఏంటి మన దాంట్లో చెప్తారు. రాసారండి, ఆ మెడిసిన్ మొత్తం ఇవ్వండి. అదండి అది తీసుకురండి. దాంతో పాటు ఎలా వాడాలండి అది? ఇప్పుడు ఇచ్చిన తీసుకున్న మీకు ఇచ్చినటువంటి ఆయిల్ సో ఈ స్ట్రెస్ సూపర్ హెల్త్ క్యాప్సూల్ అనేది తీసుకోండి ఒకటి. అదే విధానంగాను భోజనానికి ముందర కానీ భోజనం తర్వాత కానీ ఒక స్ట్రెస్ అవే టాబ్లెట్ ఒకటి తీసుకోండి, పెయిన్ అవే టాబ్లెట్. అండ్ అదే విధానంగానే రిపీట్ ద సేమ్ థింగ్ ఇన్ ది ఈవినింగ్. పెయిన్ ఆయిల్ అనేది దట్ డిపెండ్స్ అపాన్ అప్లై చేయడం అనేది మజిల్స్ దాని గురించి అప్లై చేస్తేనే ఫిజియోథెరపీ చేయించుకోవడానికి. ఓకే సార్. ఓకేనా, థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ శ్రీనివాస్ గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ లేడీస్ కి 40 సంవత్సరాల వయసు, ఒక చేయి మాత్రం ఇట్లా పిడికిలు పడితే రావట్లేదు సార్, దగ్గరికి పిడికిలు పడితే రావట్లేదు, తిమ్మిళ్ళు వస్తూ ఉన్నాయి. మెడిసిన్ ఇమ్యూన్ పెడుతున్న రావట్లేదు పక్షంలో అయితే డెఫినెట్గా ఇట్ ఇస్ పెరాలసిక్ అటాక్ అండి. అది ఎడమైపోయిందా మీకు, గుడివైపోయిందా ఆవిడకి? ఏమండి, ఎడమ చేయి సార్. ఎడం చేయి. సో లేడీస్లో ఎడం చేస్తే ఏం ప్రాబ్లం లేదండి. దానికి ఏదైతే ఉన్నాయో మెడిసిన్స్ ఇస్తే ఆ యొక్క ఈ ఒక రబ్బర్ బాల్ ఉంటుంది చూసారా అండి, ఆ రబ్బర్ బాల్ ప్రెస్ చేస్తూ ఉంటారు కదా, బయట మీకు ఎల్లో కలర్ లో దొరుకుతుంటే దాన్ని అటువంటి బాల్స్ ఇచ్చి నెమ్మది ఎక్సర్సైజ్ చేస్తూ ఉండండి, మెడిసిన్స్ ఇచ్చి డెఫినెట్లీ ఇట్ విల్ కమ్ బ్యాక్. ఈ మెడిసిన్ ఎన్ని నెలలు వాడాలి సార్? ఇట్లా వరుస కండిషన్ గా ఏ మెడిసిన్ మారుస్తారా? నేను ఇచ్చిన మెడిసిన్ ఆల్రెడీ పెట్టాను కదా ఇందులోని, ఆ మెడిసిన్ అన్ని వాడించాలండి. సాధారణంగా ఇది పెద్ద అటాక్ కాలేదు, చిన్న అటాక్. అది 3 months మినిమం అండి, 3 months 6 months టైం పడుతుంది మనకి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో ఇంకా హ్యాండ్స్ అన్ని డౌన్ చేస్తారండి. సో ఇంకెవరు లేరు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు, చాలా వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. సో ఫ్రెండ్స్ విన్నారు కదా ఈ రోజు. సార్ చెప్పండి సార్, ఇంకా ఎవరు హ్యాండ్ రైజ్ అయిందా? లక్ష్మి గారు మీరు కంటిన్యూగా హ్యాండ్ రైజ్ చేస్తున్నారు, అన్మ్యూట్ చేసుకోవట్లేదండి. లక్ష్మి గారు అన్మ్యూట్ అవ్వట్లేదా మీకు? హలో, సో ఓకే సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏమైనా చెప్తారా? ఇంకేం చెప్పడానికి ఏమన్నా సార్, డబ్బు సంపాదించుకోవాలంటే అందరూ కష్టపడండి.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు వచ్చేటువంటి ప్రొడక్ట్స్ లేదు అని సమ్ ప్రొడక్ట్స్ సెప్టెంబర్ లో రిలీజ్ అవుతాయి, టాప్ పోస్ట్ ప్రొడక్ట్స్. దాన్ని ఉపయోగించుకుని అండ్ ప్లస్ మన ఆగస్టు 1 తారీఖు నుంచి 30% మారడం ప్లాన్ చేంజ్ అయ్యడం మూలంగాను వీటిని ఉపయోగించుకుని మనం 25,000 బిజినెస్ పర్సనల్ బీవీ అనేది ఏదైతే ఉన్నదో ఇట్స్ వెరీ హాట్ కేక్ అండి. కేక్ వాక్ లో తీసుకోవచ్చు అది. సో దీని మూలంగా నెంబర్ ఆఫ్ సూపర్ స్టార్స్ మీద రిలీజ్ చేసుకోండి. నెంబర్ ఆఫ్ సూపర్ స్టార్స్ మీదే ఎప్పుడు ఫోకస్ పెట్టండి. నేను సిపి అయిపోలే లేకపోతే కోహినూర్ అయిపోయే కంటే మీ అడుగుని ఎంతమందిని సూపర్ స్టార్స్ చేస్తానన్న మీద దృష్టి పెట్టిన పక్షంలో కనుక అయితే ద నెంబర్ ఆఫ్ సూపర్ స్టార్స్ ద హయ్యర్ పొజిషన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. సో జస్ట్ డిపెండ్ ఆన్ ఓన్లీ సూపర్ స్టార్స్ ని ఏ విధంగా క్రియేట్ చేయాలి అన్న దాని మీదే ఆధారపడండి. డెఫినెట్లీ మీ యొక్క పొజిషన్ ఆటోమేటిక్ గా పైకెళ్తుంది. అండ్ డెఫినెట్లీ ఎప్పుడైతే మీ పొజిషన్ ఆటోమేటిక్ గా పైకి వెళ్ళిందని డెఫినెట్లీ మీ ఇన్కమ్ కూడా ఆ విధంగా పెరుగుతుంది. మీ యొక్క లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది మీకు. సో దట్స్ ఆల్ నేను చెప్పొచ్చు. అంటే రాబోయే టైంలో వెయిట్ మేనేజ్మెంట్ ఉన్నది. వెయిట్ మేనేజ్మెంట్ ఏదైతే వస్తున్నదో సెప్టెంబర్ లోని ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అనమాట. దాన్ని ఓన్లీ దాంతోనే మనం మినిమం 50,000 బిజినెస్ వాల్యూమ్స్ ఏ విధంగా చేసుకోవచ్చు అనే దాన్ని ఈజియెస్ట్ మెథడ్ అనేది. సో నెక్స్ట్ టైం ఏదైనా ఉన్న పక్షంలో అయితే దాని విధంగా మనం తీసుకోవచ్చు. దాని మీద విల్ డిస్కస్ అబౌట్ దట్ వన్. డెఫినెట్లీ ఐ విల్ గివ్ యూ దట్ వన్ ఆల్సో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, మీలో ప్రతి ఒక్కరు గ్రాటిట్యూడ్ తెలియజేస్తారు. ఇంకా తెలియజేయవలసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు చాట్ బాక్స్ లో సార్కి గ్రాటిట్యూడ్ తెలియజేయండి. దాని నుంచి మీకు 100% మంచి బ్లెస్సింగ్స్ అయితే గ్యారంటీగా వస్తాయి. ఇవన్నీ స్టార్టింగ్ లో అందరికీ అంత పెద్దగా బిలీఫ్ రాకపోవచ్చు, కానీ మీరు ఆ గ్రాటిట్యూడ్ తెలియజేయడం మొదలు పెడితే 100% మీరు ఆ రిజల్ట్ అయితే మాత్రం ఎంజాయ్ చేస్తారు. అయితే ఈ రోజు నాకు కూడా చాలా చాలా మంచి విషయాలు తెలుసుకున్నాను. అయితే నేను ఈ ఆపర్చునిటీలో గత 5 years కంప్లీట్ అయిపోయి 6th year రన్నింగ్ లో ఉన్నానండి. నాకు బాగా నచ్చిన విషయం ఒకే ఒక పాయింట్ ఆల్రెడీ సార్ చెప్పారు. నేను దాన్ని మరొకసారి మీకు గుర్తు చేద్దామని అనుకుంటున్నానండి. ఫ్రెండ్స్, ఇప్పుడు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 type ఆఫ్ సెగ్మెంట్స్ ఉంటాయి కదా. ఒకటి వెల్నెస్, రెండోది ఇల్నెస్. సో సార్ స్టార్టింగ్ చెప్పారు, ఇల్నెస్ మీద ఫోకస్ పెట్టద్దు, జస్ట్ ఓన్లీ మీ యొక్క నాలెడ్జ్ కోసము, మీ యొక్క అవేర్నెస్ కోసం. సో నేను ఏం ఫీల్ అవుతున్నానో ఆ ఫీలింగ్ మీతో షేర్ చేయాలని ఆశపడ్డాను అనమాట. అందుకే మాట్లాడుతున్నాను. సో ఇవన్నీ చూసిన తర్వాత బై బ్యాడ్ లక్ ఆ ప్రాబ్లము మన ఇంట్లో ఉంటే ఆ బాధ మనం చెప్పుకోలేనటువంటిది. అది అందరికీ తెలిసిన విషయం ఫ్రెండ్స్. కానీ మనం ఏమి రియలైజ్ అవ్వాలి అంటే, సో ఎవరైతే ఇప్పుడు ఆ సెషన్ విన్నారో, సో ఫ్యూచర్ లో మనకు ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలి. సో మనము దాని నుంచి ఆ బాధలు పడకూడదు. మనకు తెలిసిన ఫ్రెండ్స్, రిలేషన్స్ ఎవరు కూడా అటువంటి బాధల్లో ఉండకూడదు హెల్త్ పరంగా అని మీరు ఫీల్ అయితే గనక, మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి షేర్ చేయడంతో పాటు ఫస్ట్ మనం రియలైజ్ అయితే మన ప్రొడక్ట్స్ మనం యూజ్ చేసుకోవచ్చండి. మన ప్రొడక్ట్స్